వరద బాధితులకు కేంద్రం 5,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ అన్నారు. శనివారం ఆయన శ్రీకాళహస్తి పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటనలో షికార్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి 4 ప్రాజెక్టులు తెచ్చిందని, 1 అంతర్జాతీయ విమానాశ్రయం, 2 దుగ్గ్యరాజపట్నం పోర్టు రేవు, శ్రీకాళహస్తి నడికుడి రైల్వే పనులు, మన్నవరం బెల్ ప్రాజెక్టు ఇలా వచ్చిన ప్రాజెక్టులు ప్రస్తుతం జీరోలో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసేలా ప్రయత్నాలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ వాయునాడు బాధ్యతలను తన జీవితం కూడా చేసుకోవడం సేవలు చేశారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరద బాధితుల పట్ల చంద్రబాబు నాయుడు బాగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్ని విషయాలలో చంద్రబాబును కూడా విమర్శిస్తారని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వరద బాధితుల పట్ల స్పందన లేదని విలేకరులు అడగగా ఆమె ఎక్కడో పాదయాత్ర పేరుతో తిరుగుతుంటుందని ఆమె పట్ల వ్యంగ్యంగా మాట్లాడారు. వరద బాధితులకు శ్రీకాళహస్తి, తిరుమల తిరుపతి దేవస్థానాలు 100 కోట్ల నిధులు ఉండగా అవి అందించాలని అన్నారు. రేపు వినాయక చవితి జరుగుతూ ఉంది. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావించాలని వచ్చాను. 1 వరదలు. విజయవాడలో వరదలు బీభత్సంగా ఉన్నాయి. కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది ఈరోజు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదలోనో తిరుగుతా ఉన్నాడు, కష్టాలు పడుతున్నాడు. దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నయా పైసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే 5,000 కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండో విషయం ప్రాజెక్టులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం, 4 తీసుకొని వచ్చాం. 1 మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, 2వది కాళహస్తి నడికుడి రైల్వే లైన్, 3వది అంతర్జాతీయ విమానాశ్రయం రేణిగుంట, 4వది దుగ్గరాజపట్నం ఓడరేవు. ఈ 4 ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి. ఈరోజు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు, సున్నా అయిపోయినాయి. దుగ్గరాజపట్నం ఓడరేవు తీసుకొచ్చాం, ఆ పనులు సున్నా. అంతర్జాతీయ విమానాశ్రయ నడికుడి రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క మూర కూడా ప్రారంభించలేదు. దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి ఇష్టం లేనందువల్లే ఈరోజు విద్యావంతులు కూడా కూలి పనులకు వెళ్తున్నారు.